కొంపలో ఏమో అసలు షీఫ్ ఎవడా నానా చెప్పుకో నువ్వు చెప్పుకో మాట్లాడుకుందాం నువ్వు చెప్పేసుకో ఇవాల్టి ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు సోనియాయో తెలియదు లేకపోతే నిఖిలేశ్వరరావు తెలియదు చెప్తాను నాన్న అందుకోసమే వెయిటింగ్ చేస్తున్నాను నేను అసలు నాకు ఎంత చిరాకేస్తుందంటే అసలు రివ్యూ చేయాలి అంటే అసలు చేయబుద్ధి కూడా అవ్వట్లేదు నాకు అసలు ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఇంత అన్యాయం చూస్తుంటే అసలు దాని గురించి మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఎందుకు మాట్లాడాలని ఇది వస్తుంది అసలు పైగా వ్యూస్ కూడా రావట్లేదు అనుకో వేరే విషయం కానీ నాన్న బిగ్ బాస్ అసలు కొంపలో ఇవాళ ఏం జరిపించావు నువ్వు మీ కొంపలో అసలు షీఫ్ ఎవరు నాన్న శక్తి టీంకి షీఫ్ సోనియానా లేకపోతే నిఖిలా అంటే మాకు అర్థం కావట్లేదు కొంచెం ఏమైనా క్లారిఫికేషన్ ఇప్పించావా కొంచెం నాగార్జున గారి చేత ఈ వీకెండ్ వచ్చినప్పుడు సోనియా కాదండి షీఫ్ ఆడియన్స్ ఎర్రిపప్పల్లా పప్పులో కాలేస్తున్నారండి నిఖిల్ అండి షీఫ్ అని కూడా బోర్డు తగిలిచ్చవా కొంచెం నిఖిల్కి అంటే మీకు కన్ఫ్యూజింగ్ అయిపోతున్నాం సోనియా ఏమో అనుకుని చాలా కన్ఫ్యూజింగ్ అయిపోయి అర్థం కావట్లేదు మాకు అసలు అందుకని చాలా మంటెక్కిపోయింది నాకైతే ఇవాళ అసలు ఎంత కోపం వచ్చేసిందంటే అసలు ఏమనుకుంటున్నారు మణికంఠ అంటే నాకు అర్థం కాదు అంత చులకనేంటి నేను ఎపిసోడ్లో నేను ఇవాళ ఎలాబొరేట్గా ఏం చెప్పంటే నాకు అసలు టైం లేదు అందులోనే ఇవాళ దేవరా సినిమాకి వెళ్తున్నాను నేను నైట్ సో దాని గురించి నేను ముందు చాలా పనులు ముగించుకోవాలి మరి మామూలుగా ఉండదు కొంపలో వ్యవహారాల కంటే మా ఇంట్లో వ్యవహారాలన్నీ ముగించుకుని అప్పుడు నేను బయటపడాలి మొత్తం అన్నీ ముగించుకుని రెస్పాన్సిబిలిటీస్ ఆఫీస్ వర్క్ వంట వార్పు పిల్లలు స్కూలు అన్నీ ముగించుకున్నాక సినిమాకి వెళ్ళాలంటే నేను మొత్తం ఈ దుకాణం అంతా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి ఆ కొంపలో ఏం జరిగింది అనుకుంటూ ఎలాబరేట్ చేస్తే నేను బుక్ అయిపోతాను సినిమా స్టార్టింగ్ అయిపోతున్నట్టు అక్కడ అందుకని ఏంటంటే ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అడ్రస్ చేయాల్సింది ఏంటయ్యా అంటే నబీలు పృథ్వీ గేమ్ ఎలా ఆడారు బొక్క పెట్టే టాస్క్ ఉంది కదా బెలూన్కి అది ఏదో కొంచెం పర్వాలేదు తర్వాత మణికంఠని అందరూ కలిపి ఎలా సెంటర్ చేశారు అలాగే నెక్స్ట్ చివరాకర్లో ఆ డాన్సింగ్ కట్టమని పోడియం ఎక్కించావు కదా దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది కానీ ఇంకా అంతకు మించి ఏం లేదు అసలు అయితే ఎపిసోడ్ బిగినర్ చూసుకుంటే నిన్న ఛాలెంజ్ థర్డ్ వన్ పెట్టేస్తున్నాం అండి థర్డ్ ఛాలెంజ్ ఏం లేదండి బుడగ కట్టేసాము దానికి ఒక రాడ్ పెట్టేసాం ఇలా సాగదీయాలి ఎలాస్టిక్ కట్టేసి దానికి ఒక మేక్ పెట్టేసామండి బుడగ పేలకుండా 15 నిమిషాల పాటు ఏ క్లాన్ మెంబర్ ఉంటే వాళ్ళు విన్ అయిపోతారండి అలాగే వైల్డ్ కార్డ్ కూడా డిలీట్ అయిపోతారు లిస్ట్లోంచి ఇంకా ₹1,00,000 ఎప్పుడు వస్తాయా అంటే 15 నిమిషాలు నించున్నాక కూడా ఇంకా ఎక్కువసేపు నించుని ఎవరైతే చివరికి గివ్ అప్ కొట్టేస్తే బెలూన్ పేలిపోతుందో వాళ్ళు అవుట్ అయిపోతారండి ₹1,00,000 వాళ్ళకి వచ్చేస్తాయి అనుకుంటూ చెప్పేసావు అయితే క్లాన్ లోంచి మన కండవీరులు ఉన్నారు కదా నబీలును పృథ్వీ వచ్చేసారు ఇద్దరు పట్టుకొని నించున్నారు అలాగా నించున్నారు మళ్ళీ దానికి మణికంఠ సంచాలకని ఎంచుకున్నారు సో ఇప్పుడు ఆడారు 15 నిమిషాలు అయిపోయింది చాలా చక్కగా ఆడారు అసలు అప్రిషియేట్ చేయాలి ఇద్దరిని కూడా చేతులు మామూలుగా పట్టేసి ఉంటాయి గ్యారంటీ పృథ్వీ నబీల్ ఇద్దరు చాలా బాగా ఆడారు 15 నిమిషాలు అయిపోయింది నీ శాడీజం ఇంకా ఆగదు కదా ₹1,00,000 కావాలంటే ఇంకా ఎక్కువ నించోవాలండి అన్నావు కదా అందుకని వాళ్ళు ఏమో తెగ ట్రై చేశారు కానీ పాపం నబీల్ ఇంకా నించోవాలి ఇప్పుడు అబ్బాయికి స్పాండిలైటిస్ ఉందంట ఖచ్చితంగా అలాంటి వాళ్ళు అలాంటి పనులు అసలు చేయకూడదు నెక్ అవి పట్టేస్తే మనకు గుర్తుందా ప్రతి సీజన్లో మనకు ఆనవై మజిల్ పట్టేస్తూ ఉంటుంది మనకి నెక్ కదా ఏదో వేసుకుని వస్తుంటాం కదా ఇంకా ఈ సంవత్సరం ఇంకా అవ్వలేదు మనకి టచ్ వుడ్ అవ్వకూడదని కోరుకుంటున్నాము సో అందుకని ఆ స్పాండిలైటిస్ అవి ఉన్న వాళ్ళు చేయకూడదండి అందుకుంటూ మధ్యలో హింటింగ్లు ఇచ్చాడు మన మణికంఠ సో అందుకని అబ్బాయి ఫైనల్గా ఓపిక పట్టాడు ఇంకా పట్టుకోలేక గివ్ అప్ కొట్టేశాడు అక్కడ బెలూన్ పేలలేదేంటి నబీలు పెట్టిన బెలూన్ పేలలేదు ఒకవేళ నువ్వు చెప్పిన రీజన్ ఏంటి ఎవరు బెలూన్ పేలిపోతుందో అన్నావు ఆ మాట కన్సిడర్ చేస్తే నాకు అర్థం కాని విషయం నబీలు వదిలేసాక మేకు బెలూన్కి గుర్చుకుంది కానీ పేలలేదు ఆ బెలూన్ అప్పుడు ఇంకా డిక్లేర్ చేసే ముందు ఎలాగో ఇంక వదిలేసి నడుచుకుని వెళ్ళిపోయాడు కదా నబీల్ అని చెప్పేసి పృథ్వీ ఆ హ్యాండిల్ బార్ వదిలేస్తే ఆ మేకెళ్ళి బెలూన్ గుచ్చుకుని పేలిపోయింది కదా మరి నువ్వు అప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఎవరిని బెలూన్ పేలిపోతే వాళ్ళు అవుట్ అన్నావు ఇక్కడ బెలూన్ ఎవరిది పేలిపోయింది పృథ్వీ వాళ్ళ బెలూన్ కదా పేలిపోయింది మరి అప్పుడు నబీల్ వాళ్ళకి కదా ఇవ్వాల్సింది నువ్వు కానీ అబ్బాయే వాకౌట్ చేసేసేటప్పటికి నువ్వు న్యాయంగా ఉండేద్దాం రా ఈసారి మాత్రం ఎందుకంటే అందులో మన సోనియా పాప లేదు అందులోనూ మనం ఎందుకు రా వాళ్ళకి ఫేవరబుల్గా ఉండాలి మనం సోనియా పాప ఈ టీంలో ఉంది కదా ఓకే ఈ టీం శక్తి టీం కంగ్రాచులేషన్స్ చాలా బాగా ఆడేశారు మీరు మీ పేరు పెట్టేసుకోండి రా శక్తి టీం వెళ్ళిపోయి వైల్డ్ కార్డ్ని పీక్ పడేసి అలాగే ఏమిటమ్మా ₹1,00,000 కూడా ఇచ్చేసాను ప్రైజ్ మనీలో కనుకుంటూ చెప్పేసి వాళ్ళందరూ సెలబ్రేట్ చేసేసుకున్నారు సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సోనియా వీళ్ళందరూ ఆ బ్యాచ్ శక్తి టీం బ్యాచ్ వంటింట్లో వంట వార్పు కార్యక్రమం చేసుకుంటారు ఏ కార్యక్రమం అయినా కూడా మన డామినేషన్ ఉండాల్సిందే అసలు నా డామినేషన్ లేకపోతే మినిమం అసలు ఎపిసోడ్ రన్ అవ్వదన్న రేంజ్లో సోనియా అక్క ఏదవని అక్కడ బాత్రూమ్ కడిగే వ్యవహారం అవనేయండి వంట చేసే వ్యవహారం అవనేయండి మన నోరు పడేసుకుని పడిపోవాల్సిందే అందుకని అక్కడ ఏదో ప్రేరణ అలా నించుని చూస్తూ
చూస్తుంది ఏం వండుకుంటున్నారా, ఏమైనా వెజిటేరియనా లేకపోతే ఏమైనా గుడ్డులో పెట్టిన చెంచా పప్పులో పెడుతున్నారా ఏమిట్రా అనుకుంటూ చూస్తోంది ప్రేరణ అక్కయ్య. అది చూస్తుంటే సోనియా ఈలోపు ప్రేరణ ప్లీజ్ డోంట్ రష్ అస్ ఓకే, మాకు టైం కావాలి, మేము ఇచ్చేస్తామని చెప్తున్నాం కదా అనుకుంటూ అక్కయ్య సోనియా అక్కయ్య రెండు మూడు సార్లు చెప్పేసింది ప్రేరణకి. లేకపోతే కళ్ళల్లోంచి చక్రాలు వచ్చేసి ఆవిడ వండుకుంటున్న వంట ఏమైనా పాడైపోతుంది అనుకుందో ఏమో మరి. బేబక్క గారి మీద అలాగే అబాండం వేసింది కదా, ఆవిడ కళ్ళల్లోంచి నెగిటివిటీ వచ్చేస్తుందని వంటలో కూడా వెళ్ళిపోతుంది, అదంతా మేము తినేయాల్సి వస్తుందని. అలాగే ప్రేరణ అక్కయ్య కళ్ళల్లోంచి కూడా నెగిటివిటీ అలా చక్రాలు వచ్చేసి పాడైపోతుంది అనుకుందో ఏమో. పదే ప్రేరణ ప్లీజ్ గో ఫ్రమ్ హియర్ యా, ప్లీజ్ గో ఐఎమ్ టెలింగ్ యూ నో అనుకుంటూ అక్కయ్య చెప్పేసేటప్పటికి ప్రేరణ అక్కయ్య వెళ్ళిపోయి కూర్చొని ఎందుకలా అరుస్తుంది ఆ పిల్ల నాకు అర్థం కాదు అనుకుంటున్నాను. మళ్ళీ ఈవిడ వెళ్ళిపోయి నిఖిల్కి చెప్పడం నేను అరిచాను రా ఆవిడ మీద, ఎలా అరిచానంటావు అనుకుంటున్నాను. ఏమిటో ఈ డామినేషన్ నాకు అర్థం కాదు అసలు. నాన్న బిగ్ బాస్ నిజంగా చెప్తున్నాను, అసలు నువ్వు ఆడియన్స్ తోటి ఆడుకుంటున్నావు, లిమిట్లెస్గా టార్చర్ చేస్తున్నావు మమ్మల్ని. ఎందుకంటే అసలు చూడలేకపోతున్నావు, అంత అన్యాయము అంత అవన్నీ మేము కాంప్లో భరించలేకపోతున్నాం. అంటే నువ్వు తొక్కి పడేస్తున్నావు కదా వీళ్ళందరినీ, అండర్ డాగ్స్లో ఉన్నారు పాప నబీలు మణికంఠ సీత వీళ్ళందరూ న్యాయంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదో ఆడేసుకుందాం అనుకునే బ్యాచ్ని తొక్కి పడేసి దానితో నువ్వు కూడా పైన ఓ చెయ్యేసి సోనియా బ్యాచ్ తోటి నువ్వు కూడా ఇంకా తొక్కేస్తున్నావేమో అనిపిస్తుంది మాకైతేను. ఏదో ఒకట్లే అది మరి నీ స్ట్రాటజీయా, ఏ బ్యాడ్ పనులు చేస్తున్న వాళ్ళందరినీ హైలైట్ చేయడము, అన్యాయం అయిపోతున్న వాళ్ళందరినీ ఇంకా అన్యాయం చేసేస్తే ఆడియన్స్ నుంచి బాగా వస్తుందిరా, అప్పుడు ఇల్లు అవుతారనుకుంటూ నువ్వు ఏమైనా కాంపిటీషన్ మాకు ఫేవరబుల్గా ఉన్నావా ఆడియన్స్కి అనేది మరి చూద్దాం ఏమవుతుంది. ఈ వీకెండ్ మాత్రం ఆడియన్స్ నిన్ను అస్సలు క్షమించరు నేను చెప్తున్నాను. నువ్వు కనుక నీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ ఓటింగ్లో కూడా చాలా డౌన్లో ఉందని టాక్స్, సో ఫేవరెట్ కంటెస్టెంట్ని ఏమైనా సేవ్ చేసుకోవడం కోసం నీ పూంపుహార్ ఐడియాలు ఏమైనా ఇంప్లిమెంట్ చేసేవనుక ఏమండి ఇప్పుడు నో ఎలిమినేషన్ అండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తున్నారండి ఈ కొంపలోకి అనుకుంటూ నువ్వు చేస్తే గనక నీకు ఉంటుంది చూడు అసలు మామూలుగా ఉంటుంది. నీకు అసలు టీఆర్పీ బళ్ళు మండం కాదు కదా, మొత్తం పాతాళానికి వెళ్ళిపోతుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా పీక్స్లో ఉంది, అందరికీ ఆడియన్స్కి చాలా పీక్స్లో ఫ్రస్ట్రేషన్ ఉందన్నమాట. అక్కడ జరిగే అన్యాయం అవన్నీ చూడలేకపోతున్నారు ఆడియన్స్. అందుకని అక్క ఏమో చాలా పేచి పెట్టేసుకుని ప్రేరణ అక్కతోటి ఒంటింట్లో. ఇంక ఇటుపక్క యష్మి గారు ఆవిడ ఎందుకు ఏడ్చిందో ఏమిటో. యష్మి గారిని ఎవరేమన్నారా, యష్మిని నాకు అర్థం కాదు, యష్మిని ఎవరో అనేసారంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నారా. మణికంఠని ఎలా తీస్తారా అసలు నాకు అర్థం కాదు. మణికంఠని తీసుకున్నారు అసలు, ఇంకా నువ్వేం ఆడావు అన్నట్టుగా నా కెపాసిటీ గురించి మాట్లాడినట్టుగా అనిపించింది అనుకుంటూ బేరమనేటప్పటికీ వచ్చేసాడు మన పృథ్వీ రెడీగా ఉంటాడు. ఎవరు ఎడుతున్నారా, ఎవరు కొలా ఇప్పారు, నేను వస్తున్నారా, నేను వచ్చేసాను కదా అనుకుంటూ యష్మి అక్కని హగ్గు కొట్టేసి ఊరుకోరా నువ్వు అడగపోవడం ఏమిట్రా, ఎంత బాగా ఆడేస్తున్నారా అనుకుంటూ తెగ ఓదార్చేటప్పటికి నేనే తక్కువ తిన్నాను రా, రేలంగి మావయ్య రా, నేను అసలు కొంపలో నేను లేకుండా ఓదార్పు యాత్ర ఉండదు అందుకని వచ్చేసాడు రేలంగి మావయ్య. ఇటు పక్క నుంచి ఇంకో హగ్గు తెగ ఓదార్చేటప్పటికి సోనియా ఏం చేస్తున్నారా మీ ఇద్దరు చిన్నోడు పెద్దోడు ఏంట్రా, ఏం మిక్సింగ్ కలుపుతున్నారా, నేను ఉండగా మీరు మళ్ళీ ఇంకో మిక్సింగ్ ఏంట్రా నాకు అర్థం కాదు. పప్పయ్య తీసుకొచ్చాను దాదా పాప తిను పప్పయ్య అనుకుంటూ పప్పయ్య సమర్పించుకుంది. మన పృథ్వీ గారు పప్పయ్య అని పాపకు తినిపించేశారు. సో అక్కడ హ్యాపీ ఎండింగ్ అయిపోయింది. నువ్వు ఆడకపోవడం ఏమిట్రా బాబు ఎంత బాగా ఆడేస్తున్నారా, మన నలుగురు అసలు దండుపాల్యం బ్యాచ్ కాదు మన నలుగురు అనుకుంటే అక్కడ వాళ్ళు సమర్పించేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు దిగిపోయావు నీ శాడిజం తోటి ఏదో తొక్కలో కాన్సెప్ట్లు అన్నీ వేసుకుని వచ్చేస్తావు. ఏం వేసుకుని వచ్చావు ఈసారి కాన్సెప్ట్ చిక్కుడుకాయ ఫ్రై రా, ఎంత బాగుంటుందో అసలు మామూలుగా ఉండదు. టొమాటో పప్పు ఇవాళ నేను బిర్యానీ రెసిపీ చూసుకున్నారా అందరూ, ఇవి కూడా ఏమైనా రెసిపీ కావాలని చెప్పండి కమెంట్లో వేద్దాం. అందుకని ఏంటంటే నెక్స్ట్ నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి రే మన కాంతార టీము పప్పీసేమ్ అయిపోయారు ఓడిపోయారు. అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళలోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలరా. నా అక్కడి వరకు బాగానే ఉంది, నీ శాడిజం ఏంటి అసలు నాకు అర్థం కాదు. వాళ్ళు ఓడిపోతేనేమో వాళ్ళే ఓన్గా డిసైడ్ చేసుకోవాలా, వీళ్ళు ఓడిపోతేనేమో వాళ్ళు తీసేస్తారా, ఎక్కడన్నాయా నానా నీ ఇష్టమా. ఇంకా లిమిట్లెస్ అనమాట, ఇంకా లిమిట్లెస్ అంటే లిమిట్లెస్ టార్చర్ అనుకున్నాం కానీ నువ్వు మరీ లిమిట్లెస్గా నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఫేవరబుల్గా ఉండడంలో లిమిట్లెస్గా ఉన్నావు నువ్వు అసలు నాకు అర్థం కాదా. ఏదో మొత్తానికైతే అన్యాయం చేస్తున్నావు నువ్వు, వాళ్ళతో గూడు పుటాని అయితే అయ్యో ఎక్కడో ఒక సందులో దూరి. ఏమండి మనం అందరం బ్యాచ్ అండి, వీళ్ళందరూ ఏదో ఉత్తి బ్యాచ్లండి, ఆడియన్స్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారులేండి, మనం మాత్రం ఒకటే జట్టు అండి దండుపాల్యం బ్యాచ్. ఆ బ్యాచ్లోకి హెడ్ నువ్వే, దండుపాల్యం బ్యాచ్ నువ్వే ఫస్ట్ పెద్ద హెడ్వి. లేకపోతే వాళ్ళు ఓడిపోతేనేమో వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని మణికంఠాన్ని లేపేస్తారా, మళ్ళీ ఇటు పక్క ఏమో లేపేయాలి అంటే వాళ్ళు వచ్చి తీయాలా, అదే న్యాయం నాకు అర్థం కాదు. బొక్కలో న్యాయం వేసుకుని వస్తావా. అయితే మీరు డిసైడింగ్ చేసేయండి అని కూడా చెప్పారు, అక్కడే అర్థమైపోయింది. వాళ్ళు ఏమో భయపడిపోయారు, నబీల్ ఒకడే స్ట్రాంగ్ అక్కడ ఫిజికల్గా. సో నబీల్ ఫిజికల్ స్ట్రాంగ్ కాబట్టి లేపేద్దాం రా అనుకుంటూ చెప్పారు. అక్కడికి మణికంఠ పాపం చెప్తున్నాడు అలా కాదు వాళ్ళు చెప్పారు కదా ఎవరు అనర్హులు అని డిసైడ్ అయ్యారో వాళ్ళని తీసేయండి అని కూడా చెప్పారు కదా. నబీల్ అనర్హుడే, నాకు ఆ పదం పలకడం రావట్లేదు. అనర్హుడు ఎలా అవుతాడు రా, అనర్హుడు అవ్వడు. అందుకని మనం తీస్తే సీత వాలంటరీగా నేను వెళ్ళిపోతానని చెప్పింది కదరా, సో సీతను తీసేద్దాం లేకపోతే ఆదిత్య ఓం గారిని తీసేద్దాం అని కూడా చెప్తే మన
మాటలు అట్టుపండుని ఎవరు వింటారు అసలు? మణికంఠాన్ని కింద పడేసి తొక్కుతున్నారు అసలు మొత్తం నలుగురు కలిపి అక్కడ ఆ పిల్లాడిని. మామూలు అన్యాయం కాదు, సూపర్ ర్యాగింగ్ జరుగుతుంది. ఆ అబ్బాయికి అయితే అన్యాయం కొంపలో జరుగుతుంది. మణికంఠకి ఆ బ్యాచ్లోకి వెళ్ళాడు, ఆ బ్యాచ్లో మొత్తం ఉతికారేసి మామూలుగా ఆడుకోవట్లేదు. సోనియా యష్మి అసలు మీద అడిపోతున్నారు అంతే. అసలు కనీసం చిన్నోడిని పెద్దోడిని కూడా సోనియా అయితే నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండరా అనుకుంటూ మీదకి వచ్చి అనుకుంటూ ఆ మణికంఠ ఇవాళ దౌర్జన్యం ఏంటి అసలు నాకు అర్థం కదా. అయితే వాళ్ళందరూ గుడి పుట్టాని డిస్కషన్ చేసుకుని నబీల్ని తీసేస్తున్నామండి అన్నారు. వాళ్ళు ఎందుకు? వాళ్ళు భయపడ్డారు ఆబ్వియస్లీ, అటుపక్క స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి తీసేద్దాం. కానీ అక్కడ లాజిక్ మిస్ అయ్యారుగా. ఎవరు అనర్హులో అన్నారు కానీ ఒక విధంగా వాళ్ళకి అనర్హుడు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళ స్ట్రాటజీ అది. అవునండి మాకు అనర్హుడు అనుకుంటున్నాం, ఎందుకంటే బెలూన్ టాస్క్లో ఓడిపోయాడు కదా, అందుకని మేము అనర్హుడు అనుకుంటున్నాము అనుకుంటూ వాళ్ళు చెప్పేస్తారు. సింపుల్ రీజన్ అది. నాగార్జున గారు అడిగినా కూడా అనర్హుడు ఎలా చెప్తారయ్యా, స్ట్రాంగ్ కదా అంటే, అవును సార్ బెలూన్ టాస్క్ ఓడిపోయాడు కదండి, అందుకని ఆ కోటాలో వేసేసేవాడిని అనుకుంటూ జాయిగా వాళ్ళు చక్కగా సమర్పించుకుంటారని నా అభిప్రాయము. సో ఆ రీజన్ తోటి వేసేస్తున్నాం అని కూడా చెప్పేశారు. ఇంకా మన కాంతారా టీం చాలా డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు. అదేమన్నా స్ట్రైట్గా ఆడే బ్యాచ్ అక్కడ సోనియా బ్యాచ్ ఇలాంటివే పెడతారు కదా మనకి. ఎలాగో నువ్వు ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళనే లేపేస్తారు. లాస్ట్ టైం నబీల్నే వేసేసారు, ఈసారి అబ్బాయినే వేసేస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదో వాళ్ళు షాక్ అయిపోయారంట. నేనైతే గ్యారంటీ అబ్బాయినే వేస్తారు అనుకున్నాను. సో వాళ్ళు షాక్ అయిపోయారు, ఆర్గ్యూ చేశారు. ప్రేరణ అయితే చాలా చక్కగా ఆర్గ్యూ చేశారు. మీరు మణికంఠాన్ని మరి ఎలా తీశారు, ఏ రీజన్స్ మీద తీశారు, స్ట్రాంగ్ గానే తీసారా లేకపోతే అనర్హుడు అని తీసాడా అనుకుంటూ అడిగేటప్పటికి సోనియా వచ్చేసింది. మాట్లాడలేదు. సోనియా ఉండగా ఇంకా కొంపలే ఎవరు మాట్లాడకూడదు, అందులోనూ ఆ షీఫ్ ఉత్తుత్తి షీఫ్ అంతే, ఈ సోనియానే షీఫ్ కాబట్టి వచ్చేసింది. ఉండు అవును తనే వాలంటరీగా సాక్రిఫైస్ చేశాడు అనుకుంటూ చెప్పారు. ఏంటి సాక్రిఫైస్ నాకు అర్థం కాదు అసలు. నిన్న మనం ఎపిసోడ్ చూసుకుంటే సో మనీకి వచ్చిన ఛాన్స్ కూడా అవి 4 కెన్ పుల్ ఆఫ్ మచ్ అని అనిపించి నిన్ను అని అనుకుంటున్నా మనీ. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? యష్మి అక్కే మొదలెట్టింది. నా వరకు మణికంఠం తీసేద్దాం అనుకుంటున్నాను, ఫిజికల్లీ అన్ఫిట్, ఎమోషనల్లీ ఆల్సో అన్ఫిట్, అందుకోసం తీసేస్తాను అంటే అబ్బాయి ఆర్గ్యూ చేశాడు. అలా ఎలా చెప్తారు, నేను ఫిజికల్లీ ఫిట్ కాదని, ఐఎమ్ వెరీ మచ్ ఫిజికల్లీ ఫిట్, ఎమోషనల్లీ ఫిట్ అనుకుంటూ ఆర్గ్యూ చేశాడు. ఆ తర్వాత ఈవిడ ఇదక్కయ్య సోనియా అక్కయ్య బ్యాచ్కే హెడ్ కదా, ఆవిడ దూరిపోయి ఇంకా పాయింట్ చేసింది. నా వరకు అయితే ఆ మణికంఠనే తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంతమంది ఇలా నోరేసుకుని పడిపోతుంటే అబ్బాయి ఒప్పుకోక ఏం చేస్తాడు? ఒప్పుకున్నాడు, చచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక దాన్ని ఏదో ఫేవరబుల్గా మార్చుకోవాలి కదా, కొంచెం విజిబిలిటీ వచ్చేటట్టు. అందుకని పాయింట్స్ చెప్పుకున్నాడు. నన్ను మనం మాట్లాడుకున్న అబ్బాయిని అలాగో తీసేస్తారని అబ్బాయి డిసైడ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మనకి ఏమైనా కొంచెం ప్రాఫిట్ ఉందా అని చూసుకుంటే ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది? నీ మాట తీరుతోటి నువ్వు చెప్పే స్పీచ్ని బట్టి వస్తుంది. సో అబ్బాయి అక్కడికక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాడు, చేశాడు. కానీ ఇప్పుడు ఇదంతా గూడుపుట్టానియే కదా, వాళ్ళందరూ కలిపి మణికంఠాన్ని తీసేద్దామని డిసైడ్ అయితేనే కదా అబ్బాయిని బయట తీసారు. లేకపోతే అబ్బాయి ఒక్కడు ఫస్టే ఎవరు అంటే నేనే వెళ్ళిపోతాను అనుకుంటే ఏం చెప్పలేదు. అబ్బాయి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు? వీళ్ళందరూ మీద అడిపోయి, ఎస్పెషల్లీ యష్మి అండ్ సోనియా మొత్తం ఇద్దరు కలిపి నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళిపోవాలి, ఎస్ యూ ఆర్ అన్ఫిట్ అనుకుంటూ చెప్తేనే అబ్బాయి ఓకే అని యాక్సెప్ట్ చేశాడు. ఇవాళ ఎలా యాక్సెప్ట్ చేశాడు? ఐ విల్ జిప్ మై లిప్స్, ఐ విల్ షట్ మై మౌత్, ఐ వోంట్ స్పీక్ ఎనీథింగ్ అనుకుంటూ చెప్పేలాగా చేశారు అబ్బాయిని. అంత గయ్యాలి గంపల్లా పడిపోయారు ఆ అబ్బాయి మీద. ఎలా పడ్డా అసలు ఆ ఇద్దరు యష్మి అండ్ సోనియా చులకనగా చూస్తున్నారు అసలు ఆ గ్రూప్లో. అసలు షీఫ్ హెడ్డా నిఖిల్ నాకు అర్థం కాదు. అలా పడిపోయి అరుపులర్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వచ్చి చెప్పలేడు. ఇంకా వాళ్ళతో ఇంకా పృథ్వీ నయం, పృథ్వీ అట్లీస్ట్ ఏదైనా ఆర్గ్యూ చేస్తున్నాడు, ఈయన అలా కూర్చున్నాడు అంతే. అదేం షీఫ్ హెడ్ నాకు అర్థం కాదు. తీసిపడే షీఫ్ లాగా నాగార్జున గారి చేత చెప్పించు, తీసిపడేయించే షీఫ్ లా పనికి రావట్లేదు అబ్బాయి. ఏమీ సోనియాకి ఇప్పించేయండి అట్లీస్ట్, పోనీ చూస్తాం మేము. ఇంకా అదిద్దరం కూడా మిగిలిపోయింది మాకు. ఇంకా ఎందుకు మమ్మల్ని కూడా అలా కానిచ్చే నువ్వు, మేము కూడా ఫిక్స్ అయిపోయాం మేము ఇంకా అలాగే సోనియానే షీఫ్ అనేది. వాళ్ళు ఆడుతున్న తీరు అలాగే ఉంది మరి. అందుకని వాళ్ళేమో మణికంఠని మొత్తం ఇచ్చి పడేశారు అంతే. ఆ అబ్బాయి ఏమో ఏడ్ చేసి మైక్ ఇసిరేసాడు. నువ్వేం చేస్తానని చెప్పరా? ఇప్పుడు ఇది అంతా అయింది కదా పెంట. నాగార్జున గారు వచ్చి ఏం చేస్తారో చెప్పరా? మేము అందరం ఎర్రిపప్పల్లాగా బాగా వేసుకుంటారా అని మేము అనుకుంటాం. ఊరికే మాకేముంది, మాకు పిచ్చి కదా, మేము అలా అనుకుంటాం అంతే. నువ్వేం చేస్తా? మణికంఠ మా ప్రాపర్టీ, మా మైక్ని ఇసురు కొట్టేస్తావా, అందుకని నేను జైల్లో ఆడేస్తున్నావు, అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నావు అనుకుంటూ ఇవే కదా నువ్వు చేసే పనులు. అందుకని నువ్వు ప్రిపేర్ అయిపో ఆ స్క్రిప్ట్కి, అలాగ నువ్వు చేసేది అదే. అందుకని మొత్తం బ్యాచ్ అందరూ కలిపి నాగమణికంఠయే సాక్రిఫైస్ చేశాడు అనుకుంటూ వాళ్ళందరికీ చెప్పేటప్పటికి నాగమణికంఠ అక్కడ ఒప్పుకోలేదు. అలా కాదురా, ఫస్ట్ మీరు ఇనిషియేటివ్ తీసుకుని నువ్వు వెళ్ళు నన్ను రుద్దితేనే కదా నేను వచ్చాను అన్నట్టుగా చెప్పాడు.
అయితే దానికి అక్కడ బోయ్ బొమ్మని కోపం, నువ్వు అలా మమ్మల్ని ఎలా బ్యాడ్ చేస్తావురా, నువ్వే కదా వెళ్తాను అని చెప్పామనుకుంటూ సోనియా యష్మిలు అందరూ వేసుకున్నారు, నిఖిల్ పృథ్వీలు అందరూ. సో దానికి అబ్బాయి ఏడ్ చేసి ఇట్లా ఈ తతంగం అంతా జరిగింది. సో ఫైనల్గా అబ్బాయి చెప్పింది ఏంటంటే బలవంతంగా ఒప్పించేశారు. ఇప్పుడు ఏదో మన సినిమాలో చూస్తాం చూడండి, బెదిరించి ఒప్పించేస్తూ ఉంటారు తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసినట్టుగా. ఆ బాధ్యతలో ఆ పిల్లాన్ని బెదిరించో తిట్టో ఏదో ఒకటి చేసి మొత్తానికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసి మొత్తం అందరూ ఒకటైపోయి ఆ పిల్లాన్ని తప్పు చేసినట్టుగా ఒప్పించేశారు అబ్బాయిని. పాపం అబ్బాయి చాలా డౌన్ అయిపోయాడు మెంటల్లీ. ఇప్పుడు నాకు ఏమైనా మాట్లాడాలన్నా భయం వేస్తుందిరా, నువ్వు అన్నది బాగానే అనిపిస్తోంది, నిఖిల్ అన్నది బాగానే అనిపిస్తోంది అనుకుంటూ నబీల్ దగ్గర కూర్చుని ఏడిస్తే నబీల్ ఎంత బాగా అసలు మోటివేట్ చేశాడో, లేపేశారు. అది నేను చూశాను యాక్చువల్లీ లైవ్లోను అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా పంపారు నాకు. అసలు ఎంత బాగా మోటివేట్ చేశాడంటే ఇలాంటివన్నీ ఎత్తే నువ్వు వాళ్ళు అవ్వకూడదు కదా, మరి నీకు కాంపిటీషన్లో వాళ్ళు ఉండకూడదు, అందుకని కాంపిటీషన్లో ఉండకూడదు కదా, మరి నీకు నీ సోనియా బ్యాచ్ ఉండాలి, మరి అందుకని నువ్వు అవన్నీ లేపుకుంటే వెళ్ళిపోతావు, అసలు అడ్డమైన చేత అంతా పెడతావు మాకు మధ్యలో. సోనియా ఏమైనా తుమ్మిందంటే అబ్బాయి ఎంత బాగా తుమ్మిందిరా పాప, అబ్బాయి ఎంత బాగా దగ్గిందిరా, ఎంత బాగా ఏడ్చిందిరా యష్మి, అసలు ఎంత బాగుందిరా పాపయ్య, తీయగా ఉందా పుల్లగా ఉందా అనుకుంటే ఇవి మాకు సమర్పించుకునేవి. ఇలా చక్కగా మోటివేట్ చేసిన క్లిప్లన్నీ లేపే. వెరీ గుడ్, నువ్వు లేపేసినా కూడా నాన్న ఇవన్నీ వస్తూ ఉంటాయి మాకు, అవన్నీ సోషల్ మీడియాలో నడిపిస్తూ ఉంటారు. సరే కానీ ఇప్పుడు ఈ తతంగంలో మనకంట చాలా తుక్కు అయిపోయాడు, వాళ్ళందరూ ఎమోషనల్లీ తిట్టేసి పడేశారు. సో అదైతే నాకు చాలా తప్పుగా అనిపించింది. ఇప్పుడు ఒక టీమ్గా ఉన్నప్పుడు సపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని మీరు అందరూ ఒకటైపోయి ర్యాగింగ్ ఏంటి నాకు అర్థం కాదు. వరస్ట్ యాటిట్యూడ్ అసలు. ఆ చీఫ్ని అయితే తీసిపడేయండి కంప్లీట్. సరే ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ రంగురంగుల పజిల్ అనుకుంటే ఏదో బ్లాక్లు ఇచ్చేసావు, దాన్ని ఏదో క్యూబ్ కింద పెట్టాలి అనుకుంటూ చెప్పావు, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఎవడు పెట్టలేకపోయాడు ఆ టాస్క్లో, అందుకని వైల్డ్ కార్డ్ అలాగే ఉంటుందండి, వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పేసావు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ పెట్టేసావు, అదేమీ లేదంటే డ్యాన్స్ చేయాలంటే పెద్ద, అది అంతకు మించి ఏం లేదు. పోడియం పెట్టేసాము, బజర్ మోగించంగానే సైరన్ మోగంగానే వచ్చేసి పరిగెట్టుకుంటూ వచ్చేసి పోడియం మీద ఉండాలి, ఎవరైతే చివరాఖరికి మిగిలిపోతారో బజర్ ఆగే టైంకి సైరన్ ఆగే టైంకి వాళ్ళు అవుట్ అండి అని కూడా చెప్పేసావు. అలాగే సాంగ్ కూడా వేస్తాం మేము, సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉండాలి పోడియం మీద కూర్చుని అని కూడా చెప్పేసావు. అయితే బజర్ మోగింది, అదే సైరన్ మోగింది, అందరూ వచ్చేసారు, అలా ఆడుతున్నారు. ఒక టైంలో సైరన్ నువ్వు 5 seconds ఎంతో పెట్టావు, ఆ టైంకి అసలు చూసుకుంటే న్యాయంగా చూసుకుంటే అక్కడ ఓన్లీ ఆ క్లిప్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఓన్లీ నిఖిల్ ఒక్కడే ఉన్నాడు ఆ స్టేజ్ మీద, మిగతా వాళ్ళు ఎవరూ రాలేదు. బజర్ ఆగిపోయాకనే సైరన్ ఆగిపోయాకనే పృథ్వీ వచ్చాడు, పృథ్వీ తర్వాత ప్రేరణ వచ్చింది, తర్వాతనే సోనియా వచ్చింది. అండ్ అక్కడ ఉన్న కన్ఫ్యూజన్లో క్లియర్గా ఉంది, అక్కడ సీత ఆల్రెడీ చెప్తోంది మనం అందరం అవుట్రా అని చెప్తోంది, అది వాళ్ళ న్యాయం. కానీ మన న్యాయం ఏంటి, బొక్కల న్యాయం, అది ఉండాలి ఇది ఉండాలి అంటే ఇప్పుడు సోనియా ఉండాలి పృథ్వీ ఉండాలి, కానీ అప్పుడు మన మీద పడి ఏడుస్తారు కాబట్టి ప్రేరణను కూడా తీద్దాం అనుకుంటూ ఈ క్యాండిడేట్ బిగ్ నువ్వేమో న్యాయం అడుగుతావు కదా వాళ్ళని, నువ్వు అన్ని కళ్ళజోడు మాస్క్ వేసుకుని ఇలా కూర్చుంటావో ఏంటో, మరి సైరన్ కొట్టేసి నీకు కనపడవు, ఏమో సార్ నాకు కనపడదు వినపడదు అనుకుంటూ నిఖిల్ గారు చెప్తారు ఏమిటండి ఎవరున్నారు మీతో పాటు అనుకుంటే అడిగేటప్పటికి సార్ మరి నాతో పాటు సోనియా పృథ్వీ ప్రేరణ ఉన్నారండి అంటే ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కదా, అబ్బాయి ఒకడే ఉన్నాడు, అసలు అక్కడికక్కడే ఆపేయాలి ఆ గేమ్, నువ్వు ఆపేసి శక్తి టీంకి న్యాయంగా ఇచ్చుంటే ఇది ఉండదు. అంటే ఇప్పుడు గేమ్ విన్ అవ్వకపోవడం కాదు, నువ్వు ప్రతిసారి నీ క్లాన్ మెంబర్స్ కూడా లాక్కుని రావాలి అనేది పాయింట్. ఇక్కడ అంత డిస్క్రిమినేషన్ ఏమిటి నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో ఇప్పుడు నువ్వు న్యాయం ఉండాలి కదా, అబ్బాయికి తెలుసు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని, ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనే క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ఎలా పృథ్వీ వచ్చాడు సోనియా వచ్చింది ప్రేరణ వచ్చింది అనుకుంటూ మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కప్పిపుచ్చడానికి పక్క క్లాన్ నుంచి ఒక మెంబర్ కూడా వచ్చిందని ఎలా చెప్తావు నాకు అర్థం కాదు. ఓ న్యాయం ఉండాలి షీఫ్ అన్నాక, అప్పుడే నీకు ఆడియన్స్ లో కూడా షీఫ్ అనే కాదు ఒక కంటెస్టెంట్ అన్నాక ఒక న్యాయం అనేది ఉండాలి, అప్పుడే ఆడియన్స్ లో కూడా నచ్చుతుంది. నువ్వు శక్తి టీంని విన్ చేసుకున్నావు ఫైనల్ గా, ఇంకా స్టిల్ ఆడుతున్నా కూడా నువ్వు గేమ్ ని పాజ్ పెట్టేసి బాగా ఆడేశారండి, చాలా బాగా ఆడేశారు. కానీ చివరాఖరికి ప్రేరణ వాళ్ళ టీం అదే మన సీతక్క టీంలోంచి ఎక్కువ మంది అవుట్ అయిపోయారు కాబట్టి చూసుకుంటే ప్రేరణ ఒకతే మిగిలింది. కాంతారా టీం నుంచి శక్తి టీం నుంచి మన పృథ్వీ అండ్ నిఖిల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఇచ్చేస్తున్నానండి అని కూడా చెప్పి ఓకే వెరీ గుడ్. న్యాయంగా చూసినా కూడా ఒకవేళ అక్కడికక్కడ ఆ సెకండ్ థర్డ్ రౌండ్ అని అవుట్ చేయాలన్నా నిఖిల్ ఒక్కడే ఉన్నాడు పోడియం మీద, మిగతా అందరూ అవుట్. అక్కడెక్కడే ఇది చేస్తుంటే బాగుండదు, కానీ అక్కడ నువ్వు అబ్బాయిని డెసిషన్ అడిగినప్పుడు అబ్బాయి కూడా న్యాయంగా చెప్పాలి, ఏమండి నేను ఒక్కడనే ఉన్నానండి వీళ్ళందరూ అవుట్ అండి అని, అక్కడే ఫుల్ స్టాప్ పడిపోయేది గేమ్ హ్యాపీస్. కానీ అబ్బాయి అక్కడ మళ్ళీ అగైన్ మ్యానిపులేషన్, సోనియా వచ్చింది పృథ్వీ వచ్చింది బాగోదు కదా ప్రేరణ కూడా వచ్చింది అనుకుంటూ చెప్పాడు, అది రాంగ్, డెఫినెట్లీ రాంగ్. అక్కడ సైరన్ ఆగి
ఆగిపోయింది. సైరన్ ఆగిపోయాక వచ్చిన వాళ్ళు అందరూ అవుట్ ఏమో, అలా చూసుకుంటే నిఖిల్ తప్పించి మిగతా అందరూ అవుట్ అక్కడికక్కడే. సో అదైతే నాకు అబ్బాయి మ్యానిపులేషన్, అబ్బాయి ప్రతి దాంట్లోనూ మా వాళ్ళు ఉండాలి అనుకోవడం. సోనియా అవుట్ అని చెప్పడానికి భయమా నాకు అర్థం కాదు. పృథ్వీ అయితే ఓకే రా ఏదో రుద్దేయచ్చు, సోనియా అని చెప్పాలంటే భయం. మళ్ళీ నా మీదకి ఎక్కేస్తారు వీళ్ళందరూ అనుకుంటూ ప్రేరణను కూడా తీసుకుని వచ్చాడు. నాకు అస్సలు నచ్చలేదు అసలు. నువ్వు అసలు అతను అడగడము, అలాగే మళ్ళీ తర్వాత డెసిషన్నే తీసుకుని నువ్వు ఇంకా గేమ్ కొనసాగించడం అనేది చాలా వర్స్ట్ అనిపించింది నాకైతేను. సో అది అక్కడికి ఆ గేమ్ అవగానే కార్డు పెట్టేసుకున్నారు, వైల్డ్ కార్డుని పీకేశారు, ₹1,00,000 ఇచ్చేసారు. అది ఇవాళ మనకి సమర్పించుకున్న పెంట. సో నాకు ఇవాళ ఎపిసోడ్ అయితే చూస్తే దండుపాల్యం బ్యాచ్ వర్సెస్ స్వాతిముత్యం మన మణికంఠ, అలాగే చూసుకుంటే పులిని చూసి భయపడినట్టుగా మేకల్లా బిహేవ్ చేశారు వీళ్ళు ఖచ్చితంగాను. నబీల్ని చూసి భయపడ్డారు. అక్కడ అంత క్లాన్ ఉంది, మనకి నబీలు స్ట్రాంగ్ అని అనర్హుడు అని ఎలా తీసేస్తారు, వాళ్ళు స్ట్రాంగ్ అనే తీసేశారు. అర్హుడు, ఖచ్చితంగా అర్హుడు, బలవంతుడు అనే తీసేశారు, వీళ్ళు అనర్హుడు అని అయితే తీయలేదు. సో ఆ విషయం వాళ్ళకి తెలుసు. సో ఇది మనకైతే ఇవాళ సమర్పించుకున్నది. నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్. నువ్వు వీకెండ్ వచ్చి న్యాయం చేస్తావా, బయాస్డ్గా ఉంటావా ఏంటి అనేది నేను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా రేపు పెంట ఉందిగా, అది కూడా చూసుకుందాం. రేపు ఏవో ప్రమోషన్లు చేసుకుంటావు జాయి కానీ. సో నాగార్జున గారు వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా మేము అనుకుంటున్నట్టు బిహేవ్ చేస్తావా చేయవా అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్. సో అదనమాట ఇవాళ ఎపిసోడ్లో జరిగిన పెంట. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏమవుతుంది ఏంటి అనేది ఇంకా ఎపిసోడ్ అయిపోయాక మాట్లాడుకుందాం. కానీ నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చేయి. ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఆధిపత్యం. ఇంకా వీకెండ్ నాగార్జున గారు వచ్చేది. అబ్బాయి ఎంత బాగా ఆడేసారు రా బాబు, నాగమణి గంట మైక్ ఎక్కడ కొడతావా వాటంటే